ఇంకా పార్టీనే ఏర్పాటు చేయలేదు, పార్టీ పేరును ప్రకటించలేదు. కానీ అప్పుడే పోటీ చేయబోయే అభ్యర్థులను ఆమె ప్రకటిస్తున్నారు. ఇంతకీ అభ్యర్థుల ప్రకటన వెనుక కవిత వ్యూహం ఏంటి? ఇతర పార్టీల కంటే ముందున్నామనే సంకేతాలను కవిత ఇస్తున్నారా? మరి కవిత అనౌన్స్ చేసిన అభ్యర్థి ఎవరు? ఎక్కడ ప్రకటించారు? అసలు దీనిపై ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో మరో నయా పార్టీ రాబోతోంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ప్రస్థానం ప్రారంభించబోతోంది. పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కవిత తన టీంతో వర్కౌట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత తాను పార్టీని పెట్టకముందే స్పీడ్ పెంచారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమస్యలపై మాట్లాడుతున్నారు. దీంతో తన పొలిటికల్ పార్టీని ఘనంగా లాంచ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆమె అడుగులు ముందుకు వేస్తున్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతిని స్టార్ట్ చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలోనూ యాక్టివ్గా పనిచేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్కు గురైన తర్వాత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. అప్పటి నుంచి తెలంగాణ జాగృతి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. జాగృతి జనంబాట పేరుతో జిల్లాలు చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత కార్యక్రమాలను స్పీడప్ చేశారు. నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. పార్టీ ప్రకటన చేసే వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేలా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించి ఆయా వర్గాలకు దగ్గర కావాలని వ్యూహం రచించినట్లు సమాచారం. క్యాడర్లో జోష్ నింపడంతో పాటు బీఆర్ఎస్ నేతలు సైతం జాగృతి వైపు చూసేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రైతు, యువత, విద్యార్థి, మహిళా అంశాలను ప్రధానంగా ఎంచుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రైతు సంఘర్షణ పేరుతో సభలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత క్లారిటీ ఇచ్చారు. ఇక గతంలో బతుకమ్మ వేడుకలను తెలంగాణ జాగృతి ద్వారానే కల్వకుంట్ల కవిత నిర్వహించారు. ఒక్కో అంశంతో ఒక్కో జిల్లా టూర్కు కవిత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాగృతి జనంబాట కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన ఆమె 19 జిల్లాలు కంప్లీట్ చేశారు. మిగిలిన జిల్లాల్లో సైతం జనంబాట చేపట్టనున్నారు. అయితే రాష్ట్రంలో సందర్భానుసారం ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఉద్యమకారుల అంశంతో పాటు వారిని ఐక్యం చేసి పోరుబాట పట్టేందుకు ఆర్టీసీ కళాభవన్లో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మహిళలకిచ్చిన హామీలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. మరోసారి నిరసన కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా విద్యార్థి విభాగంతో ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ ఎదుట ధర్నా, మహిళతో ప్రెస్ మీట్లు ఇలా అనుబంధ సంఘాల్ని యాక్టివ్ చేశారు. ప్రతి అంశాన్ని అనుకూలంగా మలుచుకునే ప్లాన్ చేస్తున్నారు. సందర్భానుసారంగా ఆయా ప్రోగ్రాంలు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని ప్రకటించే వరకు వరుస కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో, మీడియాలో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మే మొదటి వారం లేదా రెండవ వారంలో కొత్త పార్టీ పేరును కవిత ప్రకటించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పార్టీకి తెలంగాణ అనే పదం ట్యాగ్లైన్గా ఉంటుందని కవిత ప్రకటించారు. జెండా, ఎజెండాపై కమిటీలను ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం ఇస్తానంటూ కవిత చెబుతున్నారు. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని కవిత టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు తనతో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు టచ్లో ఉన్నారని కవిత కమెంట్స్ చేస్తున్నారు. ఇక కొత్తవారిని కవిత ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థుల్ని బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. తాజాగా గద్వాల రైతు సంఘర్షణ సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత చేసిన కమెంట్స్పై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో సభ జరిగింది. గతంలో 2 సార్లు గద్వాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన రంజిత్ కుమార్కు దాదాపు 14,000 ఓట్లొచ్చాయి. దీంతో గత కొంతకాలంగా రంజిత్ కుమార్ జాగృతిలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన కవిత వచ్చే ఎన్నికల్లో రంజిత్ గద్వాల ఎమ్మెల్యే అవుతారని చెప్పారు.
దీంతో తాను పెట్టబోయే పార్టీకి మొదటి అభ్యర్థిగా రంజిత్ కుమార్ని కవిత ప్రకటించారని తెలుస్తోంది. పార్టీని పెట్టకముందే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఇతర పార్టీల కంటే ముందే ఉన్నామని సంకేతాన్ని కవిత పంపినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ముహూర్తాల్ని బలంగా నమ్మే కవిత అందులో భాగంగా జోగులాంబ గద్వాల నుంచి అభ్యర్థుల ప్రకటన చేశారని భావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పొలిటికల్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.